ఇంకా మరికొద్ది సేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి రానున్నారు. ప్రధాన ద్వారం అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తుంది. లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం 3:30 గంటల సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సైనికులతో పూర్తిగా కలకల్లాడుతూ కనిపిస్తుంది. ఏదైతే ఇది 3వ ఎంట్రీ గేటు, ఈ గేట్లో వీవీఐపీలందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సైనికులు అందరూ కలకల్లాడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఎస్పీ కావచ్చు, ఏఎస్పీ కావచ్చు, డిఎస్పీ పోలీసులు అంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్ళి ఎంట్రీ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇలా పెద్ద ఎత్తున పలువురు కూడా ఈ ప్రాంతానికి చేరారు. ఎక్కడి నుంచి వచ్చారు? అవనగడ్డ. ఇలా అటువైపు ఎక్కడి నుంచి? అవనగడ్డ. ఏంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకోసం? పవన్ కళ్యాణ్ తొందరలో సీఎం చూద్దాం అనుకుంటున్నాను. ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారిని తొందరలో సీఎంగా చూద్దాం అనుకుంటున్నాను. ఏంటి పెద్ద ఏంటి ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎలాగా? మందపాకల ఎక్కడది? ఆయనగడ్డ దగ్గర అటు చూడు. ఎక్కడ? ఆయనగడ్డ. ఏంటి ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారిని నాయకత్వం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు సభ చూడడానికి వచ్చారా? ఓకే. ఏం చేస్తూ ఉంటారు ఊళ్ళో? వ్యవసాయం పని. ఓకే, సంతోషం. ఈ మొత్తానికి పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో పెద్దలు కూడా పెద్ద ఎత్తున వయసుతో సంబంధం లేకుండా పలువురు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులంతా కూడా ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. డిఎస్పీ స్థాయి అధికారితో పాటు పోలీసులంతా కూడా రంగప్రవేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది జన సైనికులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? రామచంద్రపురం నియోజకవర్గం. ఏంటి విషయం? ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడన్నా జన సందోహం చూసారా ఏంటి? ఎలా చూడాలి ఈ విషయాన్ని? చూసాం, అధికారం లేకుండా చూసాం. ఇప్పుడు అధికార లాంఛనాలతోటి 12వ ఆవిర్భావ సభ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎలా అనిపిస్తుంది ఇంత జనవాహిని చూస్తుంటే? ఏమనిపిస్తూ ఉంది? ఏంటి? చాలా సంతోషంగా ఉంది. ఈ యాక్చువల్గానే వర్షాకాలంలో ఈ రోడ్డు అంతా కూడా మొత్తం వరదగా మునిగిపోయి ఉంటుంది. ఇది వేసవకాలం అయినా కానీ జన సముద్రంతో మునిగిపోయి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? ఎలా ఉండబోతుందంటారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ విధానం? చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తుంటారు. ఏం మాట్లాడతారు అవకాశం ఉందంటారు? మేము దానికోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నాం. జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం కూడా అందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద మల్లవరం అండి. ఏ ఊరు? మల్లవరం. ఓకే. ఏంటి ఆవిర్భావ సభ కోసం వచ్చారా? అవునండి. ఓకే. ఎంతమంది వచ్చారు? ఏంటి? మేము ఒక 50 మంది వచ్చాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఈ పవన్ కళ్యాణ్ కి సంబంధించి అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? నల్లచెరువండి, గన్నవరం నియోజకవర్గం. ఓకే ఓకే. ఏం చెబుతారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారి పేరు అభిమానంతో వచ్చామండి. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా బాగా చూసుకుంటున్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత జన సైనికులతో మొత్తం నిండిపోయిందండి ఇదంటానే. ఇక్కడ చూస్తుంటే మాకు నిజంగా అదో రకమైన ఆనందంగా ఉన్నదండి. థ్యాంక్ యూ. మొత్తానికి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇసుక వేస్తే రాన్న విధంగా ప్రస్తుతం ప్రధాన ద్వారం దగ్గర మనం అయితే ఉన్నాము. కాసేపట్లో ఇక్కడికే పవన్ కళ్యాణ్ రాబోతున్న పరిస్థితి నెలకొంది. ప్రధాన ద్వారం కావడంతో పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఈ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఈ ద్వారం వద్ద పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకునే ప్రత్యేకంగా లోపలికి అంటే వీవీఐపీ పాసులు, వీవీపీ పాసులు వీటిలన్నింటినీ కూడా చూసి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే పోలీసు యంత్రాంగం అంతా కూడా చేస్తుంది. ఈ ద్వారం గుండానే ప్రధానంగా ఇక్కడి నుంచి ప్రధానమైన ద్వారం అని చెప్పుకోవచ్చు. వీఐపీలంతా కూడా వీఐపీలతో పాటు వీవీఐపీలంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. మహిళలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వీరంతా కూడా ఇక్కడి నుంచి చేరుకుంటారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిస్తుంది. దాదాపు మరొక 15 నిమిషాల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా జనసందోహంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ప్రసంగం కానీ జనసేనకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు అన్నది కూడా చాలా మంది పెద్ద ఎత్తున వేచి చూస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక జనసందోహం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా లక్షలాదిగా జన సైనికులు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారో అంతకు మించి వచ్చిన పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఈ ప్రాంతంలో అయితే మాత్రం కనిపిస్తున్నాయి. జనసందోహంగా ఈ ప్రాంతం అంతా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? దాక్షారం నుంచి. ఓకే ఓకే. దాక్షారం నుంచి మొత్తం 20 దాకా వచ్చామండి. కుర్రోళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ అండి. ఓకే ఓకే. దాక్షారం నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ? కాటన్కొండ మండలం.
ఓకే, ఇలా అనేక ప్రాంతాల నుంచి అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఒక పండుగ మాదిరిగా ఈ తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. న్యూస్ 18 సూర్యప్రకాష్ సుమర్. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంకా మరికొద్ది సేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి రానున్నారు. ప్రధాన ద్వారం అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తుంది. లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం 3:30 గంటల సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సైనికులతో పూర్తిగా కలకల్లాడుతూ కనిపిస్తుంది. ఏదైతే ఇది 3వ ఎంట్రీ గేటు, ఈ గేట్లో వీవీఐపీలు అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సైనికులు అందరూ కలకల్లాడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఎస్పీ కావచ్చు, ఏఎస్పీ కావచ్చు, డిఎస్పీ పోలీసులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్ళి ఎంట్రీ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇలా పెద్ద ఎత్తున పలువురు కూడా ఈ ప్రాంతానికి చేరారు. ఎక్కడి నుంచి వచ్చారు? అవనగడ్డ. ఇలా అటువైపు ఎక్కడి నుంచి? అవనగడ్డ. ఏంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏంటి? పవన్ కళ్యాణ్ అందుకోసం పవన్ కళ్యాణ్ తొందరలో సీఎం చూద్దాం అనుకుంటున్నాను. ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారిని తొందరలో సీఎంగా చూద్దాం. ఏంటి పెద్ద ఏంటి ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎలాగా? మందపాకల ఎక్కడది? ఆయనగడ్డ దగ్గర అటు చూడు. ఎక్కడ? ఆయనగడ్డ. ఏంటి ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారిని నాయకత్వం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు సభ చూడడానికి వచ్చారా? ఓకే, ఏం చేస్తూ ఉంటారు ఊళ్ళో? వ్యవసాయం పని. ఓకే, సంతోషం. ఈ మొత్తానికి పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో పెద్దలు కూడా పెద్ద ఎత్తున వయసుతో సంబంధం లేకుండా పలువురు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులంతా కూడా ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. డిఎస్పీ స్థాయి అధికారితో పాటు పోలీసులంతా కూడా రంగప్రవేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది జన సైనికులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? రామచంద్రపురం నియోజకవర్గం. ఏంటి విషయం? ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడన్నా జనసందోహం చూసారా ఏంటి? ఎలా చూడాలి ఈ విషయాన్ని? చూసాం, అధికారం లేకుండా చూసాం. ఇప్పుడు అధికార లాంఛనాలతోటి 12వ ఆవిర్భావ సభ జరుపుకోవడం చాలా సంతోషదాయంగా ఉంది. ఎలా అనిపిస్తుంది? ఇంత జనవాహిని చూస్తుంటే ఏమనిపిస్తా ఉంది? ఏంటి? చాలా సంతోషంగా ఉంది. ఈ యాక్చువల్గానే వర్షాకాలంలో ఈ రోడ్ అంతా కూడా మొత్తం వరదగా మునిగిపోయి ఉంటుంది. ఇది వేసవకాలం అయినా కానీ జన సముద్రంతో మునిగిపోయి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? ఎలా ఉండబోతుందంటారు? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ విధానం చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తుంటారు. ఏం మాట్లాడతారు అవకాశం ఉందంటారు? మేము దానికోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నాం. జన సైనికులు, వీరమహిళలు అందరూ కూడా రాష్ట్ర మొత్తం కాదు దేశం మొత్తం కూడా అందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద మల్లవరం అండి. ఏ ఊరు? మల్లవరం తాళరేవు మండలం. ఓకే, ఏంటి ఆవిర్భావ సభ కోసం వచ్చారా? అవునండి. ఓకే, ఎంతమంది వచ్చారు? ఏంటి? మేము ఒక 50 మంది వచ్చాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఈ పవన్ కళ్యాణ్ కి సంబంధించి అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? నల్లచెరువండి, గన్నవరం నియోజకవర్గం. ఓకే ఓకే, ఏం చెబుతారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారి పేరు అభిమానంతో వచ్చామండి. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా బాగా చూసుకుంటున్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత జన సైనికులతో మొత్తం నిండిపోయిందండి ఇదంటానే. ఇక్కడ చూస్తుంటే మాకు నిజంగా అదో రకమైన ఆనందంగా ఉన్నదండి. థ్యాంక్ యూ. మొత్తానికి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇసుక వేస్తే రాళ్ళ విధంగా ప్రస్తుతం ప్రధాన ద్వారం దగ్గర మనం అయితే ఉన్నాము. కాసేపట్లో ఇక్కడికే పవన్ కళ్యాణ్ రాబోతున్న పరిస్థితి నెలకొంది. ప్రధాన ద్వారం కావడంతో పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఈ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో
ఈ ద్వారం వద్ద పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేకంగా లోపలికి అంటే వీవీఐపీ పాసులు వీఐపీ పాసులు వీటిలన్నింటినీ కూడా చూసి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే పోలీసు యంత్రాంగం అంతా కూడా చేస్తుంది. ఈ ద్వారం గుండానే ప్రధానంగా ఇక్కడి నుంచి ప్రధానమైన ద్వారం అని చెప్పుకోవచ్చు. వీఐపీలంతా కూడా వీఐపీలతో పాటు వీవీఐపీలంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. మహిళలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వీరంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిస్తుంది. దాదాపు మరొక 15 నిమిషాల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా జనసందోహంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ప్రసంగం కానీ జనసేనకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు అన్నది కూడా చాలా మంది పెద్ద ఎత్తున వేచి చూస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక జనసందోహం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా లక్షలాదిగా జన సైనికులు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారో అంతకు మించి వచ్చిన పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఈ ప్రాంతంలో అయితే మాత్రం కనిపిస్తున్నాయి. జనసందోహంగా ఈ ప్రాంతం అంతా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారేంటి? దాక్షారం నుంచి. ఓకే దాక్షారం నుంచి మొత్తం 20 మంది దాకా వచ్చాము. కుర్రోళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ అండి. ఓకే దాక్షారం నుంచి. దాక్షరం అండి. దాక్షరం నుంచి పోర ఎక్కడ? కాటన్గొండ మండలం. ఓకే, ఇలా అనేక ప్రాంతాల నుంచి అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఒక పండుగ మాదిరిగా ఈ తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. న్యూస్18 సూర్యపేట సుమారు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంకా మరికొద్ది సేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి రానున్నారు. ప్రధాన ద్వారం అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తుంది. లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం 3:30 గంటల సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సైనికులతో పూర్తిగా కలకల్లాడుతూ కనిపిస్తుంది. ఏదైతే ఇది 3వ ఎంట్రీ గేటు, ఈ గేట్లో వీవీఐపీలందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సైనికులు అందరూ కలకల్లాడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఎస్పీ కావచ్చు, ఏఎస్పీ కావచ్చు, డిఎస్పీ పోలీసులు అంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్ళి ఎంట్రీ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇలా పెద్ద ఎత్తున పలువురు కూడా ఈ ప్రాంతానికి చేరారు. ఎక్కడి నుంచి వచ్చారు? అవనగడ్డ. ఇలా అటువైపు ఎక్కడి నుంచి? అవనగడ్డ. ఏంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకోసం? పవన్ కళ్యాణ్ తొందరలో సీఎం చూద్దాం అనుకుంటున్నాను. ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారిని తొందరలో సీఎంగా చూద్దాం అనుకుంటున్నాను. ఏంటి పెద్ద ఏంటి ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎలాగా? మందపాకల ఎక్కడది? ఆయనగడ్డ దగ్గర. అటు చూడు. ఎక్కడ? ఆయనగడ్డ. ఏంటి ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారిని నాయకత్వం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు సభ చూడడానికి వచ్చారా? ఓకే, ఏం చేస్తూ ఉంటారు ఊళ్ళో? వ్యవసాయం పని. ఓకే, సంతోషం. ఈ మొత్తానికి పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో పెద్దలు కూడా పెద్ద ఎత్తున వయసుతో సంబంధం లేకుండా పలువురు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులంతా కూడా ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. డిఎస్పీ స్థాయి అధికారితో పాటు పోలీసులంతా కూడా రంగప్రవేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది జన సైనికులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? రామచంద్రపురం నియోజకవర్గం. ఏంటి విషయం? ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడన్నా జనసందోహం చూసారా ఏంటి? ఎలా చూడాలి ఈ విషయాన్ని? చూసాం, అధికారం లేకుండా చూసాం. ఇప్పుడు అధికార లాంఛనాలతోటి 12వ ఆవిర్భావ సభ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎలా అనిపిస్తుంది ఇంత జనవాహిని చూస్తుంటే? ఏమనిపిస్తా ఉంది? ఏంటి? చాలా సంతోషంగా ఉంది. ఈ యాక్చువల్గానే వర్షాకాలంలో ఈ రోడ్ అంతా కూడా మొత్తం వరదగా మునిగిపోయి ఉంటుంది. ఇది వేసవకాలం అయినా కానీ జన సముద్రంతో మునిగిపోయి ఉండవలసిన పరిస్థితి వచ్చింది.
ఏం చెప్తారు, ఎలా ఉండబోతుందంటారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ విధానం? చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తుంటారు, ఏం మాట్లాడతారు అవకాశం ఉందంటారు? మేము దానికోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నాం. జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం కూడా అందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద ఆయన? మల్లవరం అండి. ఏ ఊరు? మల్లవరం తాళరేవు మండలం. ఓకే, ఏంటి ఆవిర్భావ సభ కోసం వచ్చారా? అవునండి. ఓకే, ఎంతమంది వచ్చారు ఏంటి? మేము ఒక 50 మంది వచ్చాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఈ పవన్ కళ్యాణ్ కి సంబంధించి అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారేంటి? నల్లచెరువండి, గన్నవరం నియోజకవర్గం. ఓకే ఓకే, ఏం చెబుతారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారి పేరు అభిమానంతో వచ్చామండి. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా బాగా చూసుకుంటున్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత జన సైనికులతో మొత్తం నిండిపోయిందండి ఇదంతానే. ఇక్కడ చూస్తుంటే మాకు నిజంగా అదో రకమైన ఆనందంగా ఉన్నదండి. థ్యాంక్ యూ. మొత్తానికి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇసుక వేస్తే రాళ్ళ విధంగా ప్రస్తుతం ప్రధాన ద్వారం దగ్గర మనం అయితే ఉన్నాము. కాసేపట్లో ఇక్కడికే పవన్ కళ్యాణ్ రాబోతున్న పరిస్థితి నెలకొంది. ప్రధాన ద్వారం కావడంతో పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఈ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఈ ద్వారం వద్ద పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకునే ప్రత్యేకంగా లోపలికి అంటే వీవీఐపీ పాసులు వీఐపీ పాసులు వీటిలన్నింటినీ కూడా చూసి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే పోలీసు యంత్రాంగం అంతా కూడా చేస్తుంది. ఈ ద్వారం గుండానే ప్రధానంగా ఇక్కడి నుంచి ప్రధానమైన ద్వారం అని చెప్పుకోవచ్చు. వీఐపీలంతా కూడా వీఐపీలతో పాటు వీవీఐపీలంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. మహిళలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వీరంతా కూడా ఇక్కడి నుంచి చేరుకుంటారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కిరిస్తుంది. దాదాపు మరొక 15 నిమిషాల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా జనసందోహంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ప్రసంగం కానీ జనసేనకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు అన్నది కూడా చాలా మంది పెద్ద ఎత్తున వేచి చూస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక జనసందోహం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా లక్షలాదిగా జన సైనికులు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారో అంతకు మించి వచ్చిన పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఈ ప్రాంతంలో అయితే మాత్రం కనిపిస్తున్నాయి. జనసందోహంగా ఈ ప్రాంతం అంతా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారేంటి? దాక్షారం నుంచి. ఓకే ఓకే, దాక్షారం నుంచి మొత్తం 20 మంది దాకా వచ్చామండి. కుర్రోళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ అండి. ఓకే ఓకే, దాక్షారం నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దాక్షరం అండి. దాక్షరం నుంచి. పోర ఎక్కడ? కాటన్గొండ మండలం. ఓకే, ఇలా అనేక ప్రాంతాల నుంచి అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఒక పండుగ మాదిరిగా ఈ తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. న్యూస్ 18 సూర్యపేట సుమర్. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంకా మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి రానున్నారు. ప్రధాన ద్వారం అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తుంది. లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం 3:30 గంటల సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సైనికులతో పూర్తిగా కలకల్లాడుతూ కనిపిస్తుంది. ఏదైతే ఇది 3వ ఎంట్రీ గేటు, ఈ గేట్లో వీవీఐపీలు అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సైనికులు అందరూ కలకల్లాడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఎస్పీ కావచ్చు, ఏఎస్పీ కావచ్చు, డిఎస్పీ పోలీసులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్ళి ఎంట్రీ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇలా పెద్ద ఎత్తున పలువురు కూడా ఈ ప్రాంతానికి చేరారు. ఎక్కడి నుంచి వచ్చారు? అవనగడ్డ. ఇలా అటువైపు ఎక్కడి నుంచి? అవనగడ్డ. ఏంటి పవన్ కళ్యాణ్ అభిమానులా ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకోసం? పవన్ కళ్యాణ్ తొందరలో సీఎం చూద్దాం అనుకుంటున్నాను. ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారిని తొందరలో సీఎంగా చూద్దాం. ఏంటి పెద్ద ఏంటి ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎలాగా
మందపాకల మందపాకల ఎక్కడది? ఆయన గడ్డ దగ్గర అటు చూడు. ఎక్కడ? ఆయన గడ్డ ఏంటి ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారిని నాయకత్వం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు సభ చూడడానికి వచ్చారా? ఓకే. ఏం చేస్తూ ఉంటారు ఊళ్ళో? వ్యవసాయం పని. ఓకే, సంతోషం. ఈ మొత్తానికి పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో పెద్దలు కూడా పెద్ద ఎత్తున వయసుతో సంబంధం లేకుండా పలువురు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులంతా కూడా ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. డిఎస్పీ స్థాయి అధికారితో పాటు పోలీసులంతా కూడా రంగప్రవేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది జన సైనికులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? రామచంద్రపురం నియోజకవర్గం. ఏంటి విషయం? ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడన్నా జన సందోహం చూసారా ఏంటి? ఎలా చూడాలి ఈ విషయాన్ని? చూసాం, అధికారం లేకుండా చూసాం. ఇప్పుడు అధికార లాంఛనాలతోటి 12వ ఆవిర్భావ సభ జరుపుకోవడం చాలా సంతోషదాయంగా ఉంది. ఎలా అనిపిస్తుంది ఇంత జనవాహిని చూస్తుంటే? ఏమనిపిస్తా ఉంది? ఏంటి? చాలా సంతోషంగా ఉంది. ఈ యాక్చువల్గానే వర్షాకాలంలో ఈ రోడ్ అంతా కూడా మొత్తం వరదగా మునిగిపోయి ఉంటుంది. ఇది వేసవకాలం అయినా కానీ జన సముద్రంతో మునిగిపోయి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? ఎలా ఉండబోతుందంటారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ విధానం? చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తుంటారు. ఏం మాట్లాడతారు అవకాశం ఉందంటారు? మేము దానికోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నాం. జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా రాష్ట్ర మొత్తం కాదు దేశం మొత్తం కూడా అందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద మల్లవరం అండి. ఏ ఊరు? మల్లవరం తాళరేవు మండలం. ఓకే. ఏంటి ఆవిర్భావ సభ కోసం వచ్చారా? అవునండి. ఓకే. ఎంతమంది వచ్చారు? ఏంటి? మేము ఒక 50 మంది వచ్చాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఈ పవన్ కళ్యాణ్ కి సంబంధించి అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? నల్లచెరువండి, గన్నవరం నియోజకవర్గం. ఓకే, ఓకే. ఏం చెబుతారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారి పేరు అభిమానంతో వచ్చామండి. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా చాలా బాగా చూసుకుంటున్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత జన సైనికులతో మొత్తం నిండిపోయిందండి ఇదంటానే. ఇక్కడ చూస్తుంటే మాకు నిజంగా అదో రకమైన ఆనందంగా ఉన్నదండి. థ్యాంక్ యూ. మొత్తానికి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇసుక వేస్తే రాళ్ళ విధంగా ప్రస్తుతం ప్రధాన ద్వారం దగ్గర మనం అయితే ఉన్నాము. కాసేపట్లో ఇక్కడికే పవన్ కళ్యాణ్ రాబోతున్న పరిస్థితి నెలకొంది. ప్రధాన ద్వారం కావడంతో పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఈ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఈ ద్వారం వద్ద పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేకంగా లోపలికి అంటే వీవీఐపీ పాసులు వీఐపీ పాసులు వీటిలన్నింటినీ కూడా చూసి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే పోలీసు యంత్రాంగం అంతా కూడా చేస్తుంది. ఈ ద్వారం గుండానే ప్రధానంగా ఇక్కడి నుంచి ప్రధానమైన ద్వారం అని చెప్పుకోవచ్చు. వీఐపీలంతా కూడా వీఐపీలతో పాటు వీవీఐపీలంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. మహిళలు కావచ్చు, వేరే మహిళలు కావచ్చు, ఇక్కడంతా కూడా ఇక్కడి నుంచి చేరుకుంటారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కిరిస్తుంది. దాదాపు మరొక 15 నిమిషాల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా జనసందోహంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ప్రసంగం కానీ జనసేనకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు అన్నది కూడా చాలా మంది పెద్ద ఎత్తున వేచి చూస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక జనసందోహం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా లక్షలాదిగా జన సైనికులు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారో అంతకు మించి వచ్చిన పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఈ ప్రాంతంలో అయితే మాత్రం కనిపిస్తున్నాయి. జన సందోహంగా ఈ ప్రాంతం అంతా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? దాక్షారం నుంచి. ఓకే, ఓకే. దాక్షారం నుంచి మొత్తం 20 మంది దాకా వచ్చామండి. కుర్రోళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ అండి. ఓకే, ఓకే. దాక్షారం నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దాక్షరం అండి. దాక్షరం నుంచి. ఎక్కడ? కాటన్గొండ మండలం. ఓకే. ఇలా అనేక ప్రాంతాల నుంచి అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఒక పండుగ మాదిరిగా ఈ తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. న్యూస్18 సూర్యపేట సుమారు
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంకా మరికొద్ది సేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి రానున్నారు. ప్రధాన ద్వారం అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తుంది. లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం 3:30 గంటల సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సైనికులతో పూర్తిగా కలకల్లాడుతూ కనిపిస్తుంది. ఏదైతే ఇది 3వ ఎంట్రీ గేటు, ఈ గేట్లో వీవీఐపీలు అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సైనికులు అందరూ కలకల్లాడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఎస్పీ కావచ్చు, ఏఎస్పీ కావచ్చు, డిఎస్పీ పోలీసులు అంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్ళి ఎంట్రీ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇలా పెద్ద ఎత్తున పలువురు కూడా ఈ ప్రాంతానికి చేరారు. ఎక్కడి నుంచి వచ్చారు? అవనగడ్డ. ఇలా అటువైపు ఎక్కడి నుంచి? అవనగడ్డ. ఏంటి పవన్ కళ్యాణ్ అభిమానులా ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకోసం? పవన్ కళ్యాణ్ తొందరలో సీఎం చూద్దాం అనుకుంటున్నాను. ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారిని తొందరలో సీఎంగా చూద్దాం. ఏంటి పెద్ద ఏంటి ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎలాగా? మందపాకల ఎక్కడది? ఆయనగడ్డ దగ్గర అటు చూడు. ఎక్కడ? ఆయనగడ్డ. ఏంటి ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారిని నాయకత్వం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు సభ చూడడానికి వచ్చారా? ఓకే. ఏం చేస్తూ ఉంటారు ఊళ్ళో? వ్యవసాయం పని. ఓకే, సంతోషం. ఈ మొత్తానికి పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో పెద్దలు కూడా పెద్ద ఎత్తున వయసుతో సంబంధం లేకుండా పలువురు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులంతా కూడా ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. డిఎస్పీ స్థాయి అధికారితో పాటు పోలీసులంతా కూడా రంగప్రవేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది జన సైనికులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? రామచంద్రపురం నియోజకవర్గం. ఏంటి విషయం? ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడన్నా జన సందోహం చూసారా ఏంటి? ఎలా చూడాలి ఈ విషయాన్ని? చూసాం, అధికారం లేకుండా చూసాం. ఇప్పుడు అధికార లాంఛనాలతోటి 12వ ఆవిర్భావ సభ జరుపుకోవడం చాలా సంతోషదాయంగా ఉంది. ఎలా అనిపిస్తుంది ఇంత జనవాహిని చూస్తుంటే? ఏమనిపిస్తా ఉంది? ఏంటి? చాలా సంతోషంగా ఉంది. ఈ యాక్చువల్గానే వర్షాకాలంలో ఈ రోడ్డు అంతా కూడా మొత్తం వరదగా మునిగిపోయి ఉంటుంది. ఇది వేసవకాలం అయినా కానీ జన సముద్రంతో మునిగిపోయి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? ఎలా ఉండబోతుందంటారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ విధానం? చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తుంటారు. ఏం మాట్లాడతారు అవకాశం ఉందంటారు? మేము దానికోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నాం. జన సైనికులు, వీరమహిళలు అందరూ కూడా రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం కూడా అందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద మల్లవరం అండి. ఏ ఊరు? మల్లవరం. తాళరావు మండలం. ఓకే. ఏంటి ఆవిర్భావ సభ కోసం వచ్చారా? అవునండి. ఓకే. ఎంతమంది వచ్చారు? ఏంటి? మేము ఒక 50 మంది వచ్చాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఈ పవన్ కళ్యాణ్ కి సంబంధించి అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? నల్లచెరువండి, గన్నవరం నియోజకవర్గం. ఓకే ఓకే. ఏం చెబుతారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారి పేరు అభిమానంతో వచ్చామండి. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా చాలా బాగా చూసుకుంటున్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత జన సైనికులతో మొత్తం నిండిపోయిందండి ఇదంటానే. ఇక్కడ చూస్తుంటే మాకు నిజంగా అదో రకమైన ఆనందంగా ఉన్నదండి. థ్యాంక్ యూ. మొత్తానికి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇసుక వేస్తే రాళ్ళ విధంగా ప్రస్తుతం ప్రధాన ద్వారం దగ్గర మనం అయితే ఉన్నాము. కాసేపట్లో ఇక్కడికే పవన్ కళ్యాణ్ రాబోతున్న పరిస్థితి నెలకొంది. ప్రధాన ద్వారం కావడంతో పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఈ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఈ ద్వారం వద్ద పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేకంగా లోపలికి అంటే వీవీఐపీ పాసులు వీఐపీ పాసులు వీటిలన్నింటినీ కూడా చూసి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే పోలీసు యంత్రాంగం అంతా కూడా చేస్తుంది. ఈ ద్వారం గుండానే ప్రధానంగా ఇక్కడి నుంచి ప్రధానమైన ద్వారం అని చెప్పుకోవచ్చు. వీఐపీలతో పాటు వీవీఐపీలంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. మహిళలు కావచ్చు, వేరే మహిళలు కావచ్చు, వీరంతా కూడా ఇక్కడి నుంచి చేరుకుంటారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కిరిస్తుంది. దాదాపు మరొక 15 నిమిషాల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా జనసందోహంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ప్రసంగం కానీ జనసేనకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు అన్నది కూడా చాలా మంది పెద్ద ఎత్తున వేచి చూస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక జన సందోహం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా లక్షలాదిగా జన సైనికులు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారో అంతకు మించి వచ్చిన పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఈ ప్రాంతంలో అయితే మాత్రం కనిపిస్తున్నాయి. జన సందోహంగా ఈ ప్రాంతం అంతా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? దాక్షారం నుంచి. ఓకే ఓకే. దాక్షారం నుంచి మొత్తం 20 మంది దాకా వచ్చాము. కుర్రోళ్ళు అందరూ, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ అండి. ఓకే ఓకే. దాక్షారం నుంచి. ఎక్కడ? కాటన్గొండ మండలం.
ఓకే, ఇలా అనేక ప్రాంతాల నుంచి అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఒక పండుగ మాదిరిగా ఈ తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. న్యూస్ 18 సూర్యప్రకాష్ సుమర్. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంకా మరికొద్ది సేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి రానున్నారు. ప్రధాన ద్వారం అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తుంది. లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం 3:30 గంటల సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సైనికులతో పూర్తిగా కలకల్లాడుతూ కనిపిస్తుంది. ఏదైతే ఇది 3వ ఎంట్రీ గేటు, ఈ గేట్లో వీవీఐపీలందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సైనికులు అందరూ కలకల్లాడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఎస్పీ కావచ్చు, ఏఎస్పీ కావచ్చు, డిఎస్పీ పోలీసులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్ళి ఎంట్రీ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇలా పెద్ద ఎత్తున పలువురు కూడా ఈ ప్రాంతానికి చేరారు. ఎక్కడి నుంచి వచ్చారు? అవనగడ్డ. ఇలా అటువైపు ఎక్కడి నుంచి? అవనగడ్డ. ఏంటి పవన్ కళ్యాణ్ అభిమానులా ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకోసం? పవన్ కళ్యాణ్ తొందరలో సీఎం చూద్దాం అనుకుంటున్నాను. ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారిని తొందరలో సీఎంగా చూద్దాం అనుకుంటున్నాను. ఏంటి పెద్ద ఏంటి ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎలాగా? మందపాకల ఎక్కడది? ఆయనగడ్డ దగ్గర అటు చూడు. ఎక్కడ? ఆయనగడ్డ. ఏంటి ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారిని నాయకత్వం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు సభ చూడడానికి వచ్చారా? ఓకే, ఏం చేస్తూ ఉంటారు ఊళ్ళో? వ్యవసాయం పని. ఓకే, సంతోషం. ఈ మొత్తానికి పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో పెద్దలు కూడా పెద్ద ఎత్తున వయసుతో సంబంధం లేకుండా పలువురు కూడా